తెలంగాణ వెబ్‌సైట్ 2026 సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఒకవేళ మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల ఏదైనా మిస్టేక్స్ చేసుంటే, ఆ మిస్టేక్‌ని మనం ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్‌సైట్ 2026 సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి వీడియో చేసుకున్నాం. ఇంపార్టెంట్ డేట్స్ గురించి వీడియో చేసుకున్నాం. సో, ప్రీవియస్‌గా చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. కౌన్సెలింగ్ గురించి 25 లోపల మస్తు వీడియోలు చేసుకున్నాం. ఫర్దర్ కూడా తెలంగాణ వెబ్‌సైట్ 2026 సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ వస్తున్నాయో వీడియోస్ అయితే చేస్తా. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయరు. ఎవ్రీ సబ్స్క్రైబ్ మ్యాటర్స్. సో, మనం 100,000 రీచ్ కావాలి అని చెప్పి చాలా ట్రై చేస్తున్నాం. సో, ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర 30,000 రీచ్ అలా చేరి ఫర్దర్‌గా 100,000 2026 లోపల కొడదాం. సో, వెన్ ఇట్ కమ్స్ టు కరెక్షన్స్. సో, మనం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లోపల, ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల మిస్టేక్ చేసుకుంటే కరెక్షన్ చేసుకోవచ్చా అనే డౌట్ అయితే మస్తు మందికుంది. సో, కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. యెస్, యూ కెన్ డూ కరెక్షన్స్. సో, ఈ కరెక్షన్స్ లోపల ఎన్ని రకాలుంటాయి? అండ్ ఈ కరెక్షన్స్ ఎట్లా చేసుకోవాల్సి ఉంటాయని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఈ కరెక్షన్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా? ఒకటేందంటే కరెక్షన్ విండోలో ఓపెన్ అయితది. అండ్ ఇంకొకటి ఏంది అంటే కరెక్షన్ విండో లోపల ఓపెన్ కాదన్నట్టు. సో, టైప్ 1 ఏంది కదా అంటే కరెక్షన్ విండోలో ఓపెన్ కావు. అవి మనం ఎడిట్ చేయడానికి పాసిబుల్ కాదు. అండ్ టైప్ 2 విషయానికొస్తే ఈ టైప్ 2 లోపల ఏమైతది కదా అంటే అవి మనం ఎడిట్ చేసుకోవచ్చు. కరెక్షన్ విండో లోపల ఓపెన్ అయితది. సో, మనకి ఏప్రిల్ 6థ్, ఏప్రిల్ 7థ్ అండ్ ఏప్రిల్ 8థ్ ఓకేనా? 6థ్, 7థ్, 8థ్ ఆఫ్ ఏప్రిల్ కరెక్షన్ విండో అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఈ ఏప్రిల్ లోపల మనకు కరెక్షన్ విండో ఓపెన్ అయితది. అప్పుడు మనం కొన్ని డీటెయిల్స్ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? మైనర్ డీటెయిల్స్. బట్ మేజర్ డీటెయిల్స్ టైప్ 1 మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టైప్ 1 మిస్టేక్స్ మాత్రం తెలంగాణ ఎబ్సెట్ హెల్ప్ డెస్క్ త్రూనే మనం కరెక్షన్ చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటది. యెస్, యూ కెన్ కరెక్ట్ ఎవ్రీ డీటెయిల్. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అంటే అందులోపల కూడా కొన్ని డీటెయిల్స్ మాత్రమే ఎడిట్ అయితాయి. సో, ఆ కొన్ని డీటెయిల్స్ లోపల సో, మేజర్‌గా మనకు ఏవి ఎక్కువ ఎఫెక్ట్ చూపెడతాయో, ఆ ఎక్కువ ఎఫెక్ట్ చూపెట్టేయి మాత్రమే మనం ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. అందులోపల 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ ఏంది కదా అంటే, ఫస్ట్ టైప్ డీటెయిల్స్ అనేది మేజర్ డీటెయిల్స్ అన్నట్టు. ఆ డీటెయిల్స్ వెబ్‌సైట్ ఎవరైతే అఫీషియల్ హెల్ప్ డెస్క్ ఉంటదో వాళ్ళు మాత్రమే ఎడిట్ చేస్తారు. వెబ్‌సైట్ ఆఫీస్ వాళ్ళు మాత్రమే ఎడిట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ టైప్ 2 ఏందంటే మనం కూడా ఎడిట్ చేసుకోవచ్చు. టైప్ 1 ఏంది? ఆ టైప్ 2 ఏంది? ఆ టైప్ 1, టైప్ 2 ఎడిట్ చేసుకోవడానికి ఏమేం కావాల్సి ఉంటదని చెప్పి డీటెయిల్‌గా మనం మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ కొత్తగొస్తే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక్కడ మనం చూసుకుంటే మనకు కరెక్షన్‌కి సంబంధించి అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఆఫ్టర్ ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిషన్ సో, ఎనీ కరెక్షన్ కెన్ బి ఫాలోడ్. ఓకేనా? అండర్ టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 1 లాగా అండ్ దాంతో పాటుగా టైప్ 2 లాగా 2 రకాల్లాగా మనం ఏవైతే మిస్టేక్స్ అయినాయో ఆ మిస్టేక్స్‌ని కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, టైప్ 1 మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, టైప్ 1 మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం వెబ్‌సైట్ ఆఫీస్ ఎండ్ త్రూనే కరెక్షన్స్ అయితే పాసిబుల్ అయితాయి. ఓకేనా? వెబ్‌సైట్ ఆఫీస్ ఎండ్ త్రూనే ఈ కరెక్షన్స్ అయితే పాసిబుల్ కావడం అయితే జరుగుతదన్నట్టు. మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే, ఒక రిక్వెస్టింగ్ మెయిల్ అనేది పెట్టాల్సి ఉంటదన్నట్టు. ఎలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. ఓకేనా? కొన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ త్రూ మనమైతే ఒక రిక్వెస్టింగ్ మెయిల్ అయితే పెట్టాలి. విత్ దట్ మనకి కరెక్షన్ అయితే అయితదన్నట్టు. సో, టైప్ ఆఫ్ కరెక్షన్ లోపల ఏందంటే, ఒకవేళ క్యాండిడేట్ నేమ్ అనేది తప్పున్నదనుకో. ఓకేనా? క్యాండిడేట్ నేమ్ గాని, డేట్ ఆఫ్ బర్త్ గాని తప్పున్నది ఫర్ సపోజ్. సో, నువ్వు తప్పనేది ఎంటర్ చేసినావు. ఇన్ కేస్ ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల క్యాండిడేట్ నేమ్ గాని, డేట్ ఆఫ్ బర్త్ గాని తప్పు ఎంటర్ చేసినావు అన్నట్టు. అట్లాంటి సిట్యుయేషన్ లోపల నువ్వేం చేయాలి? ఎస్ఎస్‌సి మెమో అండ్ దాంతో పాటుగా క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ మార్క్ మెమో గాని, హాల్ టికెట్ గాని అంటే ఎస్ఎస్‌సి మెమో అనేది మనం వాళ్ళకి డాక్యుమెంట్ అనేది పంపాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా ఆహ్, మన ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన మార్క్స్ మెమో. మనకు మార్క్స్ మెమో ఇంకా రాలేదు కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటది? హాల్ టికెట్ కాపీ ఉంటది కదా! హాల్ టికెట్ కాపీ అనేది పంపాలి. సో, దీన్ని వాళ్ళు చూస్తారన్నట్టు. చూసి మన నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్, ఇంటర్ మెమోలో ఎట్లున్నది, ఎస్ఎస్‌సి మెమోలో ఎట్లున్నది. ఒకవేళ ఇంటర్ మెమో మీకు రాలే కాబట్టి హాల్ టికెట్ పంపుతాం కాబట్టి హాల్ టికెట్ లోపల మీ నేమ్ అనేది ఎట్లా ఉన్నది, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎట్లున్నదని చెప్పి చూస్తారన్నట్టు. చూసి మీ నేమ్ అనేది అప్లికేషన్ లోపల ఒకలాగా అండ్ దాంతో పాటుగా ఎస్ఎస్‌సి మెమో లోపలనో లేకపోతే ఇంటర్ హాల్ టికెట్ లోపలనో డిఫరెంట్ ఉందనుకో, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు అంటే కరెక్షన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా?
సో, దానికి మనం ఏం చేయాల్సి ఉంటదంటే ఒక రిక్వెస్టింగ్ మెయిల్ అనేది పెట్టాల్సి ఉంటది. అలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. నీ నేము, డేట్ ఆఫ్ బర్త్ తప్పుంటే ఎస్ఎస్‌సి మెమో ఆర్ ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌కి సంబంధించిన హాల్ టికెట్ పంపాలే. లేదు ఇంటర్ మెమో ఉందనుకో, ఇంటర్ మెమో పంపాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, డ్రాపర్స్ దగ్గర ఇంటర్ మెమో ఉండే ఉంటది. వాళ్ళు ఇంటర్ మెమో పంపితే సరిపోతది. అండ్ సిగ్నేచర్ అండ్ ఫోటోగ్రాఫ్ అనేది డైరెక్ట్ వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. నా సిగ్నేచర్, నా ఫోటో అనేది మిస్టేక్ పడింది సార్ అని చెప్పి సో, వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. 30 కేబీ కన్నా తక్కువ ఉండాల్సి ఉంటదన్నట్టు సిగ్నేచర్ అనేది. ఓకేనా? సిగ్నేచర్ అనేది ఎంతుండాలి? 30 కేబీ కన్నా తక్కువ ఉండాలి. జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్ లోపల సైన్. ఓకేనా? సైన్ అనేది జేపీజీ ఫార్మాట్ లోపల 30 కేబీ కన్నా తక్కువ ఉండాలి. ఫోటో ఏమైనా మిస్టేక్ ఉంటే 30 50 కేబీ కన్నా తక్కువ ఉండాలి. ఓకేనా? ఫోటో అనేది మిస్టేక్ ఉంటే 50 కేబీ కన్నా తక్కువ ఉండాలి. జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్ లోపల ఉండాలి. ఫోటో అనేది వాళ్ళకి మెయిల్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సో, ఏ మెయిల్‌కి ఇయ్యాల్సి ఉంటదని చెప్పి నేను డీటెయిల్ చెప్తా. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుర్రి. అండ్ దాని తర్వాత ఏందంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ లేకపోతే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్ అనేది మిస్టేక్ పెట్టినాం అనుకో ఫర్ సపోజ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ తప్పు పెట్టినా లేకపోతే ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్ తప్పు పెట్టినా కూడా మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ అనేది పంపాల్సి ఉంటదన్నట్టు. లేకపోతే మెమో అనేది పంపాల్సి ఉంటది. ఓకేనా? వెరిఫికేషన్ కోసం. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు కదా అంటే, మన ఏదైతే మిస్టేక్ ఉందో ఆ మిస్టేక్‌ని కరెక్షన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. కరెక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు మళ్ళా. ఓకేనా? కరెక్షన్ అనేది అయిపోయింది అని చెప్పి. అప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ మన అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఫర్ సపోజ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది మీరేం పెట్టిర్రు? ఇంటర్మీడియేట్ పెట్టుకున్నారనుకో. ఓకేనా? లేకపోతే ఇంటర్మీడియేట్ డిప్లొమా అయ్యుండి ఇంటర్మీడియేట్ పెట్టుకున్నా, ఇంటర్మీడియేట్ అయ్యుండి డిప్లొమా పెట్టుకున్నా, వేరే ఏమైనా పెట్టుకున్నారనుకో, హాల్ టికెట్ నంబర్ మిస్టేక్ ఎంటర్ చేసినా కూడా మీరేం చేయాల్సి ఉంటది కదా అంటే, ఎగ్జామినేషన్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబరో, లేకపోతే మీరు డిప్లొమా అయితే థర్డ్ ఇయర్ హాల్ టికెట్ పంపాల్సి ఉంటదన్నట్టు. హాల్ టికెట్ గాని, మెమో గాని. ఆ హాల్ టికెట్ మెమోని బేస్ చేసుకొని వాళ్ళు కరెక్షన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఇక మొబైల్ నంబర్ చేంజ్ చేయాలనుకున్నారనుకో, అప్పుడు మీరేం చేయాల్సి ఉంటదంటే ఎస్ఎస్‌సి మెమో, ఓకేనా? ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ మెమో, దాని తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ గాని, ఇంటర్ సెకండ్ ఇయర్‌ది మెమో గాని, ఆధార్ కార్డ్ గాని మనం వాళ్ళకి పంపాల్సి ఉంటదన్నట్టు. మొబైల్ నంబర్ చేంజ్ చేయడానికి గూడా మీరు ఎస్ఎస్‌సి మెమో పంపాలే. ఆ తర్వాత ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ నంబర్ పంపాలి. అండ్ ఆ తర్వాత ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన మార్క్ మెమో పంపాలి ఇఫ్ ఉంటే. లేకపోతే ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ పంపితే సరిపోతది. తర్వాత ఆధార్ కార్డ్ అనేది పంపాల్సి ఉంటదన్నట్టు. దాన్ని బేస్ చేసుకొని మన మొబైల్ నంబర్ అనేది చేంజ్ చేస్తారు. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీరు అప్‌లోడ్ చేద్దాం అనుకుంటే, సో, మనకు కాంపిటెంట్ అథారిటీ కోటా ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అయితే పంపాల్సి ఉంటదన్నట్టు. స్పెషల్ రిజర్వేషన్ ఏదైనా ఉంటే ఆ రిజర్వేషన్ సర్టిఫికేట్ అనేది పంపాల్సి ఉంటదన్నట్టు. మీరు క్యాస్ట్ గూడా ఓకేనా? కేటగిరీని కూడా చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. మీరు ఒకవేళ ఓసీ పెడితే, ఓసీ నుండి బీసీకి చేంజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటది. ఒకవేళ మీరు బీసీ పెడితే, బీసీ నుండి ఓసీకి చేంజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓన్లీ ఓసీ టు బీసీ చేంజ్ చేసుకోవచ్చు. బీసీ టు ఓసీ చేంజ్ చేసుకోవచ్చు. విత్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకేనా? బేస్డ్ అపాన్ క్యాస్ట్ సర్టిఫికేట్. అండ్ ఒకవేళ మీరు ఎస్సీ అయ్యారనుకో, ఎస్సీ నుండి ఎస్టీకి, ఎస్టీ నుండి ఎస్సీకి. ఓకేనా? సో, మనం కేటగిరీని కూడా చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. మరి ఎట్లా చేంజ్ చేసుకోవాలి అనే విషయానికొస్తే, సో, మీ మిస్టేక్ ఏంటిది అని చెప్పి సార్ట్ ఔట్ చేయిర్రి. ఓకేనా? సింపుల్లీ మీ మిస్టేక్ ఏంటిది అని చెప్పి సార్ట్ ఔట్ చేయాలి. ఒకవేళ మీ మిస్టేక్ అనేది టైప్ 1 లోపల ఉందనుకో, మీరేం చేయాల్సి ఉంటదంటే టైప్ 1 లోపల మీ మిస్టేక్ ఉంటే మాత్రం మీ మిస్టేక్ ఏంటిది అని చెప్పి చూసుకోరి. దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏం కావాలి అని చెప్పి చూసుకోరి. ఓకేనా? సో, ఇప్పుడు నా మిస్టేక్ ఏంటిది? నా మొబైల్ నంబర్ నేను తప్పిచ్చాననుకో, నా మొబైల్ నంబరు తప్పున్నది. కాబట్టి నేను ఏం చేయాలి? ఎస్ఎస్‌సి మెమో దగ్గర పెట్టుకోవాలి. ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ దగ్గర పెట్టుకోవాలి. ఇంటర్మీడియేట్ మెమో దగ్గర పెట్టుకోవాలి. ఆధార్ కార్డ్ దగ్గర పెట్టుకోవాలి. ఇవన్నిటిని దగ్గర పెట్టుకొని వీటిని యూజ్ చేసుకొని ఎస్ఎస్‌సి మెమోని, ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్‌ని, మార్క్స్ మెమోని, ఆధార్ కార్డ్‌ని ఇవన్నిటిని యూజ్ చేసుకొని మనం ఏం చేయాలి? మొబైల్ నంబర్ ఉన్నదా? ఈ మొబైల్ నంబర్‌ని చేంజ్ చేసుకోవచ్చు. ఎట్లా చేంజ్ చేసుకోవస్తది బ్రో మరే అనంటే, తెలంగాణ ఎబ్సెట్‌కి సంబంధించిన హెల్ప్ డెస్క్‌ని మనం అప్రోచ్ కావాలే. ఓకేనా? హెల్ప్ డెస్క్‌ని మనం అప్రోచ్ అనేది కావాల్సుంటది. ఓకేనా? సో, హెల్ప్ డెస్క్‌ని మనం ఎట్లా అప్రోచ్ కావాలి మరే అనంటే, మనకొక మెయిల్ ఐడీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేషిర్రు. అండ్ ఒక మొబైల్ నంబర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఏంది కదా మెయిల్ ఐడీ అంటే టీజీ ఎబ్సెట్ హెల్ప్ డెస్క్ హెచ్‌ఈఎల్‌పీ హెల్ప్ డీఈఎస్‌కే డెస్క్. ఓకేనా? టీజీ ఎబ్సెట్ హెల్ప్ డెస్క్ 2026 ఎట్ ద రేట్ JNTUHAC.in ఎట్ ద రేట్ JN ఎట్ ద రేట్ JNTUH.AC.in ఓకేనా?
ఏసీ.in అని చెప్పి మనకు మెయిల్ ఐడీ అయితే ఉంటది. ఆ మెయిల్ ఐడీ నేను కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. తెలంగాణ టీజీఈఏపీ ఎప్సెట్ హెల్ప్ డెస్క్ హెచ్ఈఎల్‌పీ హెల్ప్ డీఎస్‌కే డెస్క్ 2026@jntuh.ac.in ఓకేనా. సో, ఈ ఈమెయిల్ ఐడీకి మనం మెయిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. లేదు అంటే మొబైల్ నంబర్ కూడా ఉంది మనకి. సో, మొబైల్ నంబర్ ఏంది అంటే 94936 ఓకేనా. 94936 70121 ఇది నెంబర్ ఓకేనా. 94936 70121 ఓకేనా. 94936 70121 అనేది నెంబరు. ఈ నెంబర్‌కి గానీ, ఈ మెయిల్‌కి గానీ కాల్ చేసి సార్ ఇట్లా మాది మిస్టేక్ అయింది. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంటే దే విల్ టెల్ యూ ద ప్రాసెస్. నేను ఈ హెల్ప్ డెస్క్‌లకు సంబంధించి డిస్క్రిప్షన్ లోపల ఇవ్వడం అయితే జరుగుతది. ఒకసారి చెక్ జేయరి. ఓకేనా. సో, డీటెయిల్‌గా నేను ఆహ్, రాసి పెడతా అన్నట్టు. ఓకేనా. సో, ఎక్కడ కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మొబైల్ నంబర్ కావచ్చు అండ్ దాంతో పాటు ఈమెయిల్ ఐడీ కావచ్చు పెడతా. సో, దాన్ని బేస్ చేసుకొని మీరు ఏం చేస్తారు కదా అంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే యూ కెన్ మెయిల్ దెమ్. ఓకేనా. మెయిల్ దెమ్ ఆర్ కాల్ దెమ్ అండ్ టెల్ దట్ ఇట్ సో, మీ మెమో లోపల ఎట్లున్నదని చెప్పి చెప్పండి. అండ్ దాని తర్వాత మీరు ఎట్లా ఎంటర్ చేశారని చెప్పి చెప్పండి. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు చేంజ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, వాళ్ళకేందంటే రిక్వెస్టింగ్ మెయిల్ అనేది పెట్టాల్సి ఉంటదన్నట్టు. ఏమని పెట్టాలి? టు ద రెస్పెక్టెడ్ తెలంగాణ వెబ్‌సైట్ హెల్ప్ డెస్క్ అని చెప్పి పెట్టి మీకు ఏది మిస్టేక్ అయింది అని చెప్పి పెట్టండి. సో, నా నేమ్ అనేది ఎస్ఎస్‌సి మెమో లోపల ఇట్లా ఉంది. కానీ అప్లికేషన్ లోపల రాంగ్‌గా ఎంటర్ అయింది అని చెప్పి చెప్పండి. దానికి అటాచ్డ్ మీ అప్లికేషన్ నంబర్ గాని ఓకేనా. రిఫరెన్స్ ఐడీ, పేమెంట్ రిఫరెన్స్ ఐడీ గాని, అప్లికేషన్ ఐడీ గాని అవన్నీ కూడా వాళ్ళకి పెట్టండి. పెట్టి దాంతో పాటుగా ఏందంటే మనకి ఏవైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! సో, ఎస్ఎస్‌సి మెమో కావచ్చు, ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ కావచ్చు, ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌కి సంబంధించిన మెమో కావచ్చు. అవి అటాచ్ చేయండి. ఆధార్ కార్డ్ కావచ్చు అటాచ్ చేసి వాళ్ళకేం చేస్తారు కదా అంటే మిస్టేక్ అయింది. యాస్ సూన్ యాస్ పాసిబుల్ కరెక్ట్ చేయండి అని చెప్పి చెప్పండన్నట్టు. ఓకేనా. సో, కరెక్ట్ చేయండి అని చెప్పి చెప్పడంతోటి వాళ్ళు ఏం చేస్తారు అంటే దే విల్ టేక్ 1-2 డేస్ ఆఫ్ టైమ్ ఓకేనా. కొంచెం టైం అయితే తీసుకుంటారు డెఫినిట్‌గా. సో, ఆ టైం లోపల వాళ్ళు ఏం చేస్తారు అంటే సో, కొంచెం టైం అయితే తీసుకుంటూ టైం తీసుకొని సో, వాళ్ళు కరెక్షన్ చేసిన తర్వాత మీకు రిటర్న్ అనేది ఒక మెయిల్ అనేది చేస్తారన్నట్టు. ఓకేనా. కొన్నిసార్లు మెయిల్ అనేది చేయొచ్చు. కొన్నిసార్లు మెయిల్ చేయకపోవచ్చు. రిటర్న్ మెయిల్ అయితే చేస్తారు. కరెక్షన్ అనేది అప్డేట్ అయిందని చెప్పి మళ్ళీ మీరు మీ అప్లికేషన్ ఫామ్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతది. లేదంటే ఒక 1-2 డేస్ ఆగి డైరెక్ట్‌గా మీరు మీ అప్లికేషన్ ఫామ్‌ని మన అఫీషియల్ పోర్టల్ ఉంది కదా! ఈ అఫీషియల్ పోర్టల్‌కొచ్చి ఇక్కడ మీరు ప్రింట్ ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్ అని ఉందిగా అక్కడికెళ్ళొచ్చి డౌన్‌లోడ్ చేసుకోరి. సో, మీ మిస్టేక్ అనేది క్లియర్ అయిపోతది మోస్ట్‌లీ. ఓకేనా. సో, అది. అండ్ ఇంకొక టైప్ 2 ఆఫ్ మిస్టేక్స్ ఏముంటాయి కదా అంటే సో, టైప్ 2 ఆఫ్ మిస్టేక్స్ అనేది 6థ్ ఏప్రిల్, 7థ్ ఏప్రిల్ ఓకేనా. 6థ్, 7థ్ అండ్ 8థ్ ఏప్రిల్ ఈ 3 డేస్ లోపల మనమైతే కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు టైప్ 2 మిస్టేక్స్ అనేది. ఈ టైప్ 2 మిస్టేక్స్ లోపల నేము ఓకేనా. సో, ఫాదర్ నేము, మదర్ నేము, జెండర్ ఓకేనా. ఫాదర్ నేము, మదర్ నేము, జెండరు, మైనారిటీ స్టేటసు అండ్ ఇన్‌కమ్ యాన్యువల్ ఇన్‌కమ్ రేంజ్ కావచ్చు. ఓకేనా. ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ కావచ్చు, రేషన్ కార్డ్ నంబర్ కావచ్చు, ఆధార్ కార్డ్ నంబర్ కావచ్చు, సబ్ క్యాస్ట్ కావచ్చు, బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ కావచ్చు అండ్ దాని తర్వాత ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ కావచ్చు, అడ్రెస్ కావచ్చు, రిజర్వేషన్ స్టేటస్ కావచ్చు అండ్ దాని తర్వాత ఈ పీహెచ్ టైప్ లోపల ఏందంటే మనకు ఆహ్, ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కి సంబంధించి స్క్రైబ్ కావాలా అని చెప్పి ఎవరైనా రాయడానికి హెల్ప్ కావాలని చెప్పి ఉంటదన్నట్టు. దానికి యెస్ పెడితే నో పెట్టుకోవడానికి ఓకేనా. నో పెడితే యెస్ పెట్టుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయన్నట్టు. అండ్ దాని తర్వాత ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వివాలెంట్‌కి సంబంధించిన ఆహ్, ఏదైతే పాస్ ఇయర్ గాని ఓకేనా. సో, పాస్ ఇయర్ గాని దాని తర్వాత ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్ కావచ్చు, ఇన్‌స్టమ్ ఆఫ్ ఆహ్, ఆహ్, ఇన్‌స్ట్రు ఇన్‌స్ట్రక్షన్ ఏంటంటే మన మీడియం ఆఫ్ టెస్ట్ కావచ్చు ఓకేనా. సో, ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన ఏదైతే పాస్డ్ ఇయర్ గావచ్చు, మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ గావచ్చు, అండ్ దాని తర్వాత మీడియం ఆఫ్ టెస్ట్ గావచ్చు, దాని తర్వాత ఎస్ఎస్‌సికి సంబంధించిన డీటెయిల్స్ గావచ్చు, బ్రిడ్జ్ కోర్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ గావచ్చు, ఏరియా ఆఫ్ రిజర్వేషన్ గావచ్చు, అండ్ దాని తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ ఫ్రమ్ ఫస్ట్ టు సెకండ్ ఇయర్ ఆర్ డిప్లొమా గావచ్చు. ఓకేనా. ఇవన్నీ డీటెయిల్స్ మనం చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఎట్ ద టైమ్ ఆఫ్ కరెక్షన్ విండో ఓకేనా. సో, కరెక్షన్ విండో అప్పుడు మనం ఇవన్నీ డీటెయిల్స్‌ని చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, మనకేవైతే ఇక్కడ మెన్షన్ చేసిర్రో టైప్ 2 లోపల ఏవైతే మెన్షన్ చేసిర్రో అవి మాత్రమే మనం ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది కరెక్షన్ విండో లోపల. ఓకేనా. అండ్ వెబ్‌సైట్ ఆఫీస్ త్రూ అండ్ మనం మెయిల్ చేస్తే చేంజ్ అయ్యే డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఇవి మాత్రమే. నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫోటోగ్రాఫు ఓకేనా. ఇవి మాత్రమే చేంజ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు. సో, విత్ ప్రాపర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మనకు వెబ్‌సైట్ హెల్ప్ డెస్క్ త్రూ కూడా
డీటెయిల్స్ అయితే చేంజ్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, డిస్క్రిప్షన్ లోపల నేను ఐ విల్ గివ్ యూ ద లింక్స్ సో దట్ ఆ లింక్స్ చూసి సో, మీరు ఈజీగా ఆహ్, లైక్ ఆ ఈమెయిల్ ఐడీని చూసి కావచ్చు, ఆ మొబైల్ నంబర్‌ని చూసి కావచ్చు, సో, ఈజీగా మీ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసుకోరి. అండ్ ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.